स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संकुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विघ्नोर्नवं श्री गोविंद 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 अध्यक्ष भगवतः महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बोद्भवे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोः शुभकरण यावङ्गुण विशेषेण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री भगवत् आज्ञया भगवत् कैङ्कर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थं गोत्रोद्भवस्य तम गोत्रनामधेयमुलो भार्य भर्त पिल्लల प्रार्थना मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थम् चिन्तित मनोरथ अवाप्त्यर्थम् अरोह दृढगात्रता वज्र शरीरता सिद्ध्यर्थम् समस्त सर्व आनुकूल्य फल अवाप्त्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री लक्ष्मीनारायण प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी परिपूर्ण कृपाकटाक्ष द्वारा सर्व मंगल अवाप्त्यर्थं सर्व धनधान्य समृद्ध्यर्थं श्री महालक्ष्याः नित्य निवास सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी प्रीत्यर्थं लोकक्षेमार्थं अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रीपदेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्रीमद अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैज्ञानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। వెంకటేశాయ. కార్తీక మాసం అత్యద్భుతమైనటువంటి గడియల్లో విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలంలో మనం దేవదేవుడైనటువంటి పురుషోత్తముని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు నేడు కళ్యాణ చక్రవర్తిగా లోకాలని వెలిగించేటటువంటి నాయకుడై ఈ యొక్క దివ్యమైన కళ్యాణోత్సవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం.
శ్రీమత్ సౌభాగ్య జననీం స్థామి లక్ష్మీం సనాతనీం సర్వకామ ఫలావ్యాప్తి సాధనైక సుఖావహాం. సమస్త కోరికలను సునాయాసంగా తీర్చగల ఒకే ఒక్క ఉపాయంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, శాశ్వతమైన సత్యమైన సుఖాన్ని ప్రసాదించున్నటువంటిది, సనాతనమైనది, సౌభాగ్య పరంపరలను అనుగ్రహించున్నటువంటిది అయిన శ్రీ మహాలక్ష్మి ప్రేమస్వరూపినిగా, దయార్ద్ర హృదయరాలుగా వెంకటాచల క్షేత్రంలో తిరుమలేశుని హృదయ స్థానాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారుగా, వ్యూహలక్ష్మిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అలాంటి ఇరుదేవేరులతో కలిపి స్వామివారు ఈనాడు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. అప్పదాచార్య పర్యంత వందే గురుపరంపర వందే సాక్షాత్ ధాతుపత్రపర దృగ్బాధపడవట్టారం సూత్ర దత్త ప్రవర్తక చందాదత్త సోదరం భగవాన్ క్షీరాతి కన్యాస పోత్తారంత మంత్రంత విధిగా విజ్ఞానచ్చేతర సంసాక్షాత్ ప్రభాదేవ దుందాచయంతం సదా భక్తానంద గోప్రవ భగవాన్ నిత్యం ప్రపద్యేవ నారాయణంత గౌరవ సకలాపరేంద్ర ఐషారథం భగవానకపాకమేంద్ర మృగ్భక్తకాసవరేంద్ర సర్వానహంకుల గౌరవన్ ప్రణమావోధ్ర ప్రాణాయామ్య అసేవే సోదరారాయణ శేఠే పదే ఉఢోత్తవక్షే భవరేలాభేలాండ బ్రహ్మాండరాయ శేషాదవాహే శ్రీనివాస స్వామినః వైవాహ మహోత్సవం అంగవాళేద్యర్థం మఠమసద్యర్థం హోపాసనాగ్డో సన్నిలపరదే పరిత్రణాదే సర్వాభద్యర్థం బీజాభాంగం గణాప్రగంబాంగం పురంధారాధర్మాంగం మంగళ్యారాధర్మాంగం శుద్ధ్యర్థం లేహవాదనం గక్షే ఆదో నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదోక్షరాధనం గక్షే ఓం ధారా సప్త సభాఢేడో దరత్సరత్స ప్రభాఢేడో అభావణ్యం ప్రతిభాక్షే గుణ యత్తాగం ధర్మ యత్తోర్య యథాశ్రాసమదాసాందాసాన్నబాధబాధబాధబాధ పుణ్యాత్పుణ్య భావేద్యా భేద్రమా వృదా వృదా ఉదా సూర్యసస్తే అత్తంగ గంగాధేశ్వర బాబాగయామే విట్టర్ది బాబాగయామే పరశక్ను బాబాగ బాబాగయామే ముఖే వృణ బాబాగయామిదా రాజా వాయు బాబా ఉచ్చాదేవం సరస్వతి బాబాగయామ వృక్ష వృణ బాబా యక్షదే బాబా గంధే దుబాభ్యో మహక్షదానప్యామే సర్వచలంబల్యం భావనం ముట్టుకార విటువాదో డంగళకాక వేదాంతేమాదే యామే ఎత్తాండరాండరాదో పద్మాకారమండలే వంబో క్షణ బాబాయమే వంబో శాంత బాబాయం బాబాయం బోర్బోగ్రమిణ బాబాగయామే దత్తతే సూత్రవతి బాబాగయామే జయ బాబాగయామే విశ్వక్షేణ సేదబాధో విశ్వక్షేణార్భాక్షదారప్య ఉత్సాహప్యామే విశ్వక్షేణాయ నమః ఆధ్యాత్మ్యామే అధ్యాత్మ్యామే విశ్వక్షేణాయ ఉళావః ముఖానాంబోర్బోగజరాధప్యాసమే విశ్వక్షేణాయ సుప్రీరః పల్ల వరదాబోందో అదమల్యావరాన్ సోత్రయారోహయ పవద్భేరజ్ఞానమల్లావాదేశే పవాచద సువల్లాం గోవే పురుష స్వసే ప్రార్థన అస్తో ప్రజాపతి ప్రేదాం ప్రేదాం భగవాన్ ప్రజాపతి శామ్యల్ గోధామ్యల్ బాబా ధామ్యల్ మాదేదః సుభానవర్ధన్ లావర్ధయాలే శామ్యల్ గోధామ్యల్ బాబా ధామ్యల్ మాదేదః సుభానవర్ధన్ లావర్ధయాలే శామ్యల్ గోధామ్యల్ బాబా ధామ్యల్ మాదేదః సుభానవర్ధన్ లావర్ధయాలే ఓం దేవా వందనో యదావటే కృపే పృథివ్యా సత్వావహే ఇదమెట్రవదకమే త్రేదాదేవనో సమానం సుభాగం శ్రే తినివరాజకమౌటగోపాదాభ్యః తమ్మాదాయిల్ల ఉట్టాకన్మాసే దశదతః తద్భక్షోః పరమగంధాగురః ఇవే ఉడక్రుదాదో తద్భప్రాదో మహిళవార్యాగ్రాగం సత్సంగే కొట్టోర్యత్రం వద పద్యంగణ్యాసునయాదేవాః పద్యంబస్యామాక్రవర్జతత్రాః శ్రేయంగే సుష్ఠవాగం సత్స్వామిః ఇసామదేగం విదాయోహం తమ్నో ధాన్యదేవాయత్తాదక్రాధరం తులారా పుత్రాధోత్రవోహమల్యమానా మధ్య శ్రీర్సాయర్గంధాః అదిద్యారదరందేక్షణోదిర్మాతా పితావత్రః విశ్వే దేవాదిపంచదరः అదిద్యారవద్యత్తో సర్వే వేదాః ప్రియంతాం సర్వే యజ్ఞాః ప్రియంతాం యత్పల్లక్షత్రం తత్పర్గతోషో ఇదావై సూర్యోదయతే అదనక్షత్రం నేదే తదో జగచ్చేత్ తత్ర అన్నం పశ్యేత్ కార్య స్యాత్ పుణ్యాగయావకృతే ప్రాణాయామ్య కల్మలః వల్లాః
कर्मणहं बवल्लो बृहल्लो बिल्लाङ्गमणोऽस्तु कर्मणः बिल्लां बवल्लो बृहल्लो बिल्लाङ्गमणोऽस्तु स्वस्त्र इन्द्र वृद्धसभा स्वस्त्र पूर्णा विश्ववेदाः स्वस्त्रस्ता क्षारिक्षामहे स्वस्त्र वृत्तदेवादो प्राणायाम्या कर्मणः स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ते कर्मणः स्वस्तिं भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ते अध्यापव्ये नमदा भद्रद्यामित्रन्दामित्ररेणोराधारविडावर्तन्दः तन्देव दस्समेराः प्राणायाम्या कर्मणः रुद्धं भवन्तो भ्रवन्तो कर्मरद्यदा कर्मणः रुद्धं भवन्तो भ्रवन्तो कर्मरद्यदा रुद्यसवृद्धिः विल्लाकसवृद्धिः यावोस्तानवादेवयादनामहेण अधिक यावत्सतवारः सतवादेवेनः उदयवादः तत्तादृशक्षादो जलेदादनः इरल्लवल्लासयप्पावगायासजातकसिवायासुल्ला अग्नियागतं जनेव भासरा वसगस्वरावल्ल यथा कम्राजावलायाद्वद्या सत्ताण्डदे अवसन्यारा मदस्वजस्वजयाप्पावगात्सरा वसगस्वरावल्ल शिवेन महाचक्रयापस्वया द्रवोपप्रयत्वं मे सर्वागं अग्नेगं विप्लवो वावयवच्च बलवो जनदत्ता पववारस्वज्जनः पवित्रेण विजयणः यप्पोधाविव्राधवा पुनन्नपाद्यावतराः पुनन्नमनवोदया पुनन्न विश्वायवः जातवेद पवित्रवद पवित्रेण पुनागमा को वदे वदेत्तव अग्ने कृत्वा करो गम्बणो यत्तावेत्तवक्षये अग्नेवतदन्धर ब्रह्मदेन मणेमहे उपाभ्याल्लवदः पवित्रेण भार्या इदं ब्रह्ममयमहे वैश्वरेव पुनते देव्यागाद यस्य वक्ष्वे सर्वाविधपट्टाः तयावदन्दस्समाद्याढो वयगस्सवतोयीणाम् ऐश्वरस्वर्मावरात् पादप्राणेन क्षुरोवयोः द्यावा मृतमे वै स्थापयामहे ऋतावरे यज्ञे मावरेदाम् मृगद्दस्रवदस्त्रमहे पठेद्दावमहे अग्नेदट्टे पुनागवाम् येन देवावरव येनापो दिव्यङ्गरः तेन दिव्यारब्रह्मणाम् रं ब्रह्मणेमहे अप्पामाणे रद्देदे नभसम्ब्रह्मः श्रमहोदपदपश्चादे सुतम्मादस्वना पावाणेर्यद्धेदे नभसम्ब्रह्मः तत्पैतरसुदेदगे क्षरगं दत्पर्मदादः पावारे स्वसेरेः सुदुगावदत्तः नभसम्ब्रह्मणः ब्राह्मणे क्षुदहं विदो येन देवा पवित्रेण आत्मारम्भेव तेन सहस्रदारेण भावान्यप्रणन्दवा प्राजापत्यं भवतो स्वोद्यावन्मण्डयं तेन ब्रह्मवदावय बोधं ब्रह्मवणेमहे इन्द्रश्रेवेकमावराद सोमस्वस्यावत् समीसा शिवाराजा प्रणवावप्राव यद्वेद भवत्यं द्यावराद सस्यव्य रावणेमहे गातं यज्ञाय गातं यज्ञवदे देवे स्वस्त्रस्वः स्वस्तिर्मानुषेभ्यः वोज्जन्नकादिवेभ्यो सल्लात्तद्युपदे संदेपरे ॐ शान्तिः प्राच्यान् देवार्भ्योमाद्यं दान् दक्षिणायां देवादाः पुरामाद्यं दां प्रदेशानवापहोदेशान्दस्यामः वोढयावनस्यामाद्यं दां वोद्धायां देकसंवत्सराय जीवनमाद्यं दाम् अदोदादे नागेभ्योमाद्यं दाम् पास्तोपदे प्रतिजाने कस्वान् सा वेदोन वेबोबालः यत्तवहे प्रदन्नाय स्वसन्ने दोले संदेपे पास्तोपदे दग्भयादं दक्षिणुल्या गाधमध्याः अवक्षदे गावम्बायम्बाद स्वत्यवत्सदाः अमीवः वास्तोपदेश्वरूपाल्या विसल्ले सखा सुसेवयेदरः सुभगं अणोडयान्मकतो मङीयानात्माकुगायान् निकटाश्च दन्तः तमक्प्रम्बसे दादप्रदानात् महिमानमेदो सप्तप्राणा प्रपन्ने पाठः सवरसप्तक्वाः सप्तमे लोकाय षण्णे प्राणाकुवासे आल्लिखिताः सप्तप्त अदत्स भद्राकयत् सर्वे अस्मासन्नन्दस्सन्नवस्वरलोपाः अदत्स विश्वावोरयानाच्च येणे भक्तन्द्रात्मा ब्रह्मा देवानां प्रवेगि वीरां प्राणां घटोबृहाणां षडाकृतानागस्वति धर्मणानागस्वम पवित्र अत्यदरे बल्ले प्यापे उत्सवार्थे क्षेमाय पूजा पुनरा आगमनाय सर्वोपधराः ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని ఆరాధనాపూర్వకంగా మనం గమనించాము.
అంతేగాక జయాసూత్రవతి సమేతంగా విశ్వక్షేణుల వారు ఏ విధంగా స్వామివారికి సేవలు చేయడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధుడై ఉంటాడో, ఆ పాత్రధారి అయినటువంటి ఆ సేవకునికి మనందరం కూడా ఒక్కసారిగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావనతో ఆహ్వానించేటటువంటి విధానాన్ని ఎంతో చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా ఈ దివ్యమైనటువంటి మహా సంకల్పాన్ని చెప్పి ఉన్నారు. భక్త మహాసంకల్పాన్ని చెప్పిన తదనంతరం దివ్యమైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన మనం చక్కగా విన్నాము. అంతేగాక ఇప్పుడు పంచమృత్తిక పాలికలలోకి దివ్యమైనటువంటి ఆ ద్రవ్యాలన్నీ కూడా కళ్యాణోత్సవానికి వినియోగించేటటువంటి మనస్ఫూర్తిగా సభక్తిపూర్వకంగా స్వామివారికి సమర్పించేటటువంటి వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా శుద్ధీకరణ చేసేటటువంటి అంశం సంప్రోక్షణ పద్ధతి అంటారు ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని. కాబట్టి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారు ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఈ లీలలన్నిటినీ కూడా చేయించుకుంటూ ఉంటారు. అంటే లీలా వినోదుడైనటువంటి పరమాత్మకు అన్నీ కూడా ఆట వస్తువులే. జీవుడు అనేటటువంటి వాడు ప్రతి ఒక్కడు ఆట వస్తువే. ఆ లెక్కన ప్రకృతిలో జరిగే విన్యాసాలన్నీ కూడా స్వామివారికి క్రియలే. మరి ఆ క్రియలు ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కటి కూడా దివ్యమైనటువంటి ధార్మిక కాలక్షేపమే. రాముడంతటి వాడు ధర్మం కోసం కాలక్షేపం. ప్రతి ఒక్కటి ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కటి కూడా కాలక్షేపమే. కాకపోతే ఆ కాలక్షేపం ఎలా ఉన్నది? రాముడు ఏం చేశాడు అంటే ధర్మంతో కాలక్షేపం చేశాడు. సత్యహరిశ్చంద్రుడు సత్యంతో కాలక్షేపం చేశాడు. కాబట్టి సత్యము, ధర్మము, అహింస అనేటటువంటి పద్ధతులు తమ జీవితాశయములుగా భావించి వాటితో కాలక్షేపం చేయడమే అసలైనటువంటి జీవిత విశేషము. మరి ఇది ఇంత కుదురుగా మనకు ఎలా తెలుసు అని అంటే మహాత్ములైనటువంటి వారే ఒక రాజబాటను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ కళ్యాణోత్సవం అనేటటువంటి కూడా ఈ కళ్యాణోత్సవం అనేటటువంటిది కూడా ఒక గొప్పదైనటువంటి రాజబాట. గొప్ప గృహస్థు ధర్మంలోనే అన్ని ధర్మాలు ఎలా ఉన్నాయో, గృహస్థు ధర్మానికి మిగిలిన అన్ని వర్ణాశ్రమ ధర్మాలు ఏ విధంగా ఆధారపడి ఉన్నాయో, అన్ని ధర్మాలు కూడా గృహస్థుని పట్ల ఎట్లా ఆధారపడి ఉంటాయో అది మనం ఇక్కడ చూడాలి. కాబట్టి గృహస్థు ధర్మం కంటే గొప్పది ఏది లేదు అని చెబుతూ ఉంటుంది శాస్త్రం. కాబట్టి గృహస్థుడు అనేటటువంటి వాడు అగ్ని సంస్కారాలు చేసేటప్పుడు కానీ, 10 మందికి అన్నం పెట్టేటప్పుడు కానీ, కూర్చొని యజ్ఞయాగాది కైంకర్యాలు నిర్వహించేటప్పుడు కానీ ధర్మపత్ని సమేతస్య అని అంటూ ఉంటారు కదా. మరి భార్యతో కలిసి కూర్చొని చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా లోక కళ్యాణ కైంకర్యాలే అవుతాయన్నమాట. కాబట్టి అలాంటి కళ్యాణమే ఒక కైంకర్యంగా లోక ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యంగా భాషిస్తుంది. షడ్మావాయవే ధైషవావాయవే అనంతవావాయ నారాజవావాయవే షడశ్రమాధవ షడామహాక్షరాణప్యాస్వాహప్యా షడామహ ఆద్యహోప్యావే అగ్రహోప్యావే షడామహ గృహభాగోపజరాగోప్యావే షడామహ ప్రేదహ వపల్ల వరదాబందో అరే స్వస్తివేదాసురావర స్వస్తి వేణవ స్వస్తి ఓడాధరోదాధర స్వస్తిద్యాభాదేతర స్వస్తి వాయుభద్రవాహే స్వస్తి భువన సేత్రే భగత్పదారణ స్వస్తి స్వస్త్యాదిత్యాదో ఇంద్రాశ్వే దేవారాధ్య స్వస్తి వహేశ్వరగ్న స్వస్తి దేవావంధవ స్వస్తి స్వత్ర రుద్రపాత్మయ ఉత్తరత్రావణ స్వతవతరేవదే స్వత్ర ఇంద్రస్యాగ్రస్త స్వస్రాదే స్వతందావరజే వసూర్య చంద్రవదా వివాహర్దాగ్రదాజారదా సంగామే స్వత్తే నందాక్షరిక్షరమే మహద్బోధవాయ సందేవతార అసురగ్రమందమత్స బృహద్వారహమ అం గోమతి మంగంగంజ స్వచ్ఛాత్రాయమనసాచిదాశో ప్రేవాణి సరంభోద్యే స్వస్థితం పాదే వయోల్లోత్ దివల్దే రాజావరుణో దివల్ దేవో బృహత్పదే దివల్ ఇంద్రస్యాగ్రత్రాట్రందారయితాం ధ్రువ శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించేటటువంటి విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాముల వారు ఎంతో నిష్ఠతో సభక్తిపూర్వకమైనటువంటి మనస్సుతో ఈ దివ్యమైనటువంటి కైంకర్యాలలో భాగంగా ప్రతిసరబంధన కైంకర్య విధులను సంప్రోక్షణ పద్ధతి, అటు శుచీకరణ పద్ధతి, మనకు మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం సద్విచారణ చేసుకుంటూ, అందుకని అంటారు గొప్ప వాళ్ళంతా కూడా మనకు మనమే సద్విమర్శకులమైతే గొప్ప విశేషవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి, సత్ఫలితాలు వస్తాయి అంటూ ఉంటారు.
అందుకని ముందు మనకు మనం ఒక్కసారి పరిశీలనాత్మకంగా చూసుకుంటూ ఉండాలి. అందుకనే ఆ భాగంలోనే ఆ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పరిశీలనాత్మకంగా స్వామి ఇది పరిస్థితి, ఇదిగో నాలో ఉన్నటువంటి మనస్సు ఇది, నాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆలోచనా శక్తి కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు, శుద్ధీకరణ అంశాలన్నీ కావచ్చు, నీకోసం వడ్డీ ప్రవర్తిస్తూ ఉన్నాను తండ్రి పరమాత్మ, స్వీకరించు అనేటటువంటి విధానంలో మనం దర్శిస్తూ ఉన్నాం ఈ లీలా వినోదమైనటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా. మళ్ళీ సంప్రోక్షణ శుచీకరణ చేసి ఆ గంగేచ యమునేచ అంటూ మొత్తం శుద్ధీకరణ జలాలన్నిటినీ కూడా అందులోకి ఆవాహన చేసి లోకంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్య నదీ జలాల యొక్క సారాన్ని కూడా ఆ పాలికల్లోకి, వెండి పాత్రల్లో ఉన్నటువంటి గంగాజలంలోకి ఆవాహన చేసి శుద్ధీకరణ చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సమర్పించినటువంటి విధానం కూడా ఎలా ఉన్నది అంటే, స్వామి జీవుడు దేవుడు అనేటటువంటి అంశాలు రెండు ఉన్నాయి, కానీ నిజానికి అవి రెండు ఉన్నాయా అసలు? చేసేవాడు చేయించుకునేవాడు అనేవి రెండు ఉన్నాయా స్వామి అంశాలు? కాబట్టి రెండింటికి అభేద స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రక్రియను నీవే కాస్త మాకు పూర్తిగా నిర్దిష్టమైనటువంటి స్థితికారకునిగా ఆ ఆత్మజ్యోతి స్వరూపాన్ని వెలిగించేటట్లుగా ఆ స్థితిలో మమ్ము కూర్చోబెట్టి నిల్చోబెట్టి ఈ యొక్క కైంకర్యాలను నీవే నిర్వహించుకో అనేటటువంటి భావన కుదిరించేటందుకోసం ఈ లీలా వినోదమైనటువంటి కైంకర్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి అంత సమస్తము కూడా తానే సృష్టించినటువంటి పరమాత్మకు మళ్ళీ ఆయనకే సమర్పించడం అనేటువంటిది ఎట్లాంటిది అంటే, స్వామి నా చేతనైనంత మనస్సు అనేటటువంటి శుద్ధి చేయబడినటువంటి మనస్సుతో ఈ పదార్థాన్ని జోడించి నీకు ఇస్తున్నాను అని చెప్పడం అక్కడ విశేషవంతమైనటువంటిది. కాబట్టి మన దగ్గర ఉన్నది ఏంటి అంటే స్వచ్ఛతతో కూడినటువంటి మనస్సును స్వామికి అర్పించేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. అదిగో ప్రతిసారి బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారి దక్షిణ హస్తానికి ఈ సూత్రాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. దక్షిణ హస్తము అనగా కుడి చేతి భాగానికి ఈ దివ్యమైనటువంటి కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదే రీతిలో ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా ఎడమ చేతి భాగాలకు ఆ దివ్యమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఆ సూత్రాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వారై అటు స్వామివారు ఇటు ఇరుదేవేరులు కూడా మనకు దివ్య మనోహరమైనటువంటి ఈ సందర్భాన్ని పండిస్తూ ఉన్నారు. అంతేగాక కార్తీక మాసంలో చల్లనైనటువంటి ఈ దివ్యమైనటువంటి వాతావరణంలో స్వామివారు అటు తిరుచానూరు అమ్మవారు బ్రహ్మోత్సవాలు కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈనాటి రోజు ఉదయం పెద్ద శేషవాహనారూఢురాలైనటువంటి తల్లి మనందరికీ దర్శనమిచ్చారు. అలాంటి కరుణారస మూర్తి తత్వం ఇప్పుడు శ్రీవారి సేవలో, శ్రీవారి కళ్యాణోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వారు ఈ ఇరుదేవేరులకు కూడా. కాబట్టి ఆ దివ్యమైనటువంటి నదీ జలాలన్నిటినీ కూడా సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుద్ధీకరణ చేసినటువంటి విధానంతో అమృతతుల్యమైనటువంటి ఆ జలాలన్నింటినీ కూడా ఆ పవిత్రతనంతా కూడా ఆ వెండి పాత్రలోకి ఆవాహన చేసి ఇరుదేవేరులకు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అంతేగాక భగవద్గీతలో అంటూ ఉన్నారు కదా పరమాత్మ, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుహపృతం అశ్నామి ప్రియతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఉదకమైనను ఫలమైనను సద్భక్తిపూర్వకంగా సమర్పించుతున్నాడో అట్టి దాన్ని నేను ప్రీతిపాత్రతతో స్వీకరిస్తున్నానని చెప్తున్నాడు కదా. కాబట్టి మనం పత్రము పుష్పము ఫలము తోయం అనగా జలము వీటన్నిటినీ కూడా సమర్పిస్తూ ఉన్నాం సద్భక్తిపూర్వకంగా. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా శ్రీదేవి అమ్మవారికి వామహస్తానికి అనగా ఎడమ చేతి భాగానికి ఆ బంధన కైంకర్య విధులను నిర్వహించిన విధానాన్ని చూసాం. ఇప్పుడు భూదేవి అమ్మవారికి ఎడమ చేతి భాగానికి ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని విధిస్తూ ఉన్నారు చక్కగా అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్తంగా వైదిక సాహిత్యంతో కూడినటువంటి అంశంగా వేదం ప్రతిపాదితం అంటే ఏ శబ్దాన్ని వేదం ప్రతిపాదిస్తుందో, వేదం అంగీకరిస్తుందో, వేదం ఒప్పుకుంటూ ఉంటుందో దాన్ని మాత్రమే చేయాలి అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రము అంటే ఇక్కడ శాస్త్ర విషయమును ఎవడు అనుసరించక ఇచ్ఛా మార్గంను ప్రవర్తించుతున్నాడో వాడు సుఖసిద్ధి నందజాలడు పరమపదమును పొందజాలడు అంటున్నాడు కదా. మరి ఆ శాస్త్రం అంటే ఏంటి? ఇక్కడ శాస్త్రము అంటే వేదమే, వేదము అంటే శాస్త్రమే. కాబట్టి వేద సంబంధితమైనటువంటి వ్యవహార శైలిలో చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాబట్టి వైఖానస ఆగమోక్తం వైదిక సంబంధమైనటువంటి విజ్ఞానంతో ఈ యొక్క కైంకర్య విధులన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి అనుటలో ఏమాత్రము సందేహము లేదు. కాబట్టి మనకు మనస్సు
పవిత్రమైనటువంటి మనస్సు అన్నింటికంటే గొప్ప వస్తువు, సద్వస్తువు, భగవంతునికి చెందవలసినటువంటి అసలైనటువంటి కుదురైనటువంటి వస్తువు. అది మనం ఎప్పుడు కూడా సమర్పిస్తూనే ఉండాలి. ఇది త్యాగబుద్ధితో శరణాగతి తత్వంతో నిర్వహించే ఏడుకొండలవాడు అభయహస్తదారుడే మనకు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండనాయకస్య శేషాచలపాదః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిమోత్సకర్మాంగోపాసనోడ్డో యతః ఆఖార కర్మ కరిష్యే యతోన్మదరేడ్యాలయం ప్రోక్ష్యే యోతోన్మన్సవా శుద్ధం శుద్ధేర్ధామ్నా శుద్ధేర్వృద్ధేర్వార్ధాదవాన్మమల్దో ఇంద్రశుద్ధానాగయ శుద్ధ శుద్ధ వ్రోధభే శుద్ధ శుద్ధమాద్య సంభ్య ఇంద్రశుద్ధోహణోరయీ శుద్ధరత్తాని దాడ్రే శుద్ధోద్దాగ్నే శుద్ధానుషాయే తండలే భువేత్తమావాహయామే మై దేవాద్రవైల్దాం మై యాజత్ మై దేవోదే దైవ్యాహోదా ఉర్వేట్టా సామతనవాసువేరా పక్షమంద మయాన వ్యాగోదే సత్యామృతమేస్తు ఎవడో మార్గా దేవాదావే దైవేశ్వరవర్ణక్రోధ విశ్వే దేవాదే ఇకవేరేద్దో మహాత్ప్రహ ప్రమారదామద్వదే సోమరాజల్ల అక్కన్ మల్లం రోబ్దో గోబా పరివాగనస్తో ప్రత్యంగో వైశాన్ దత్తపురదావేధే సద్భానా సత్వేషణా భాగయామే ఉల్ధనమే అద్భుతాత్మనో రేఖాగాత్రా ప్రోక్ష లంబర్గో దేవదే ధియోయోన ప్రదయాదే ప్రణే పత్రేణా భాగయామే రేఖాయా స్కందమా భాగయామే తడంగ్రహేత్వా జాతవే దోమన సింగమ అంజవిష్ణే అగ్మ సద్దాధమే గద్బాదన అల్యామయావో యదప్రే ప్రజ్వాల్య ఉపావరాహే త్యగ్నిల్ నిధాయ ఉపావరాహ జాతవే జాతవే దోమన సదేగే ఉపావరాహే త్యగ్నిల్ నిధాయ ఉపావరాహ జాతవే పునత్తం దేవే విదలే వాయుమావాహయామేంద్రే అగ్నిమావాహయామే అగ్నాయాగ వేదేర్ణోనో విదాధే లోహదాక్షోడే అదేవుణ్ణస్వాదేవుణ్ణస్వాదేవుణ్ణస్వాదేవప్రవా హే లంబర్గోదమే దేవోడ ప్రయాదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మస్థాద్వదే సురదో వ్యానాభ సమతినావాసవష్టాదోత్సవోత్సవః ఓం బ్రహ్మవావాయం ప్రజాదేవాం పితావావాయం భోద్భస్వ ఎండగల్పవావాయామే బ్రహ్మాదేనామ్యమాధం బ్రహ్మణే మాధవద్రోపజరానందమప్యామే ఓమో దేనకందో మార్గంద మాధకం ఓమో వీరంకం మిన్యం దదాలో కాలన్య పదద్దః ఉభయం సోమయాదాపే ఓం భో స్వామావాయం యజ్ఞవావాయం నందవావాయం ఓం భో సో సందవావాయామే ఓమాధీనామ్యమాధం ఓమార్మాధవద్రోపజరానందమప్యామే బ్రహ్మణ్ ప్రకృష్యామే యమోనోస్తు తప్పేడాహం ఓం ప్రోక్ష ఓం ప్రకృష్యామే ప్రోక్ష త్వల్లాగస్య పెట్టే యమోనోస్తు తప్పేడాహం ఓం ప్రోక్ష ఆత్రాదాద్రామమాధాయ उथो सूर्य सरस्वभः आबोधाग्र प्रक्रास्त प्राच्यामिट्टो स्वबोधे स्वतने चैकन्निधाय विट्टबेन महाविट्टो स्वबोधे दक्षता विट्टो स्वबोधे विट्टबाबायामे महाविट्टबाबाय यदाविट्टबाबाय सर्वण्याबाबायामे हृदादे गदाधे द्रपादे धारणाधे मानस्पत्यो देवाभ्यः सन्दस्व पृथिव्यो गृहेष्यामे ऋणप्रेष्यामे निवारवासं गच्छ प्रयज्ञन्दवदावृत्तनागस्य विट्टेदमानोऽस्तु तप्पीडाहम् ओं प्रोक्ष ओं प्रेष्यामे निवारवासं गच्छ प्रयज्ञन्दवदावृत्तनागस्य विट्टेदमानोऽस्तु तप्पीडाहम् ओं प्रोक्ष ओ वायुनक्तो वेन्दाल्दे वेरुधप्पात्रो देवज्जाये वेन्दाल्दे वेरुधप्पात्रो देवज्जाये लम्बकोदमे ब्राह्मण प्रजापतिभावायामे ब्रह्मभावायामे इंद्रभावायामे अग्निभावायामे सोमभावायामे अग्निशोमभावायामे प्रजापतिभावायामे ब्रह्मभावायामे इंद्रभावायामे वसुनाभायामे वृदानाभायामे रुद्रानाभायामे अभाभास्वस्य वासुट्भावायामे बृहस्पतिभावायामे मित्रभावायामे ऋणभावायामे आदित्यानाभायामे अश्विनाभायामे कुठारभावायामे कक्षभावायामे कक्षभावायामे अभासज्ञभावायामे स्वान्नभावायामे सर्वदेवानाभायामे आज्यभागे प्रजापतिज टन्नर्वामे ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे अग्निज टन्नर्वामे स्वराज टन्नर्वामे अग्निज टन्नर्वामे प्रजापतिज टन्नर्वामे ब्रह्मणाज टन्नर्वामे इंद्राज टन्नर्वामे वसभ्याज टन्नर्वामे मरभ्याज टन्नर्वामे रुद्राभ्याज टन्नर्वामे
अपवस्वस्य वंशवट्टवाजुटर्वामे बृहस्पतिजुटर्वामे मित्राजुटर्वामे वरुणाजुटर्वामे आदित्याभ्याजुटर्वामे अस्मभ्याञ्जुटर्वामे भूटाजुटर्वामे कक्षाजुटर्वामे कक्ष सोमाजुटर्वामे अपासज्ञाजुटर्वाज्ञे स्वेभ्यो देवेभ्योजुटर्वामे ध्रुवेभ्योजुटर्वामे आद्यन्तप्यदर्शयामे तुरन्तप्यदर्शयामे अग्नज्योतिरथे समजस स्वाहा अमृतमानवहे अंतरंबक्षांतर आराध्य प्रत्यक्षं रक्ष प्रत्यक्ष आराध्य चित्तोत्पादज्योतिरो स्वाहा पाकपदात्मज्योतिरो स्वाहा देवतापदात्मज्योतिरो स्वरथ स्वाहा एकं दयागत प्रवाराः प्रथम बोर्लावा अभ्यर्च अक्षता आद्य छुरमेः इंद्राय नमः इंद्राय नमः अग्ने नमः यमाय नमः रुद्राय नमः वैभवाय नमः कुबेराय नमः ईशानाय नमः अग्ने नमः जातवेदे नमः पावकाय नमः उदावहाय नमः उदवहाय नमः गट्टुमहाय नमः देवकाय नमः तप्तकाय नमः अग्निरुद्राय नमः देवनन्दस्वार देवनन्दस्वार वक्षोद्भवालय अयं दत्तन्नाद्यमे स्वाहा देवल्लाहारमूर्त समर्थो वन्दो महान्दोरकन्नन्दा दत्वा आदत्स वायव्याग्ने यान्दं प्रजापते स्वाहा नेताजिदारान्दाय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निर्वां व्याप्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा उदभ्य स्वाहा रभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अपवस्वस्य वांसविट्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्यः वोट्टे स्वाहा स्वाहा होमाय स्वाहा उपासंज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्याधोदावित्रा गृहीत्वादि व्याधे जोहदे ओम भस्व स्व स्वाहा दिदानमं गत्ता हृदयानमं गत्ता हृदयानमं गत्ता देवदेव दप्राभावेः सदेवदेव सोदोनारायण ब्रह्माण्डाय शिवब्रह्म शिवास्वामनः वैवाहिक महोत्सवमांग उपासनग्नो आहारं मन्त्रं सुरवर्ण विपर्याथ न्यूना दत्त प्रायस्तार्थं तो देवायटोम गच्छे दिदानमस्वार 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 देवदेव दप्रभा वो मदो देवा वन्दरो यदा उट्टवक्रमे पृथिव्या सप्ता स्वाहा यदा उट्टवक्रमे त्रदानो पांसे स्वाहा त्रिविधावजक वट्टो गपादम्यमा स्वट्टो कर्मण स्वर्ण सत्सगा स्वाहा तद्विष्टोः प्रणवदादिवे वक्त्रं स्वाहा तद्विप्राधोर्मणवाजागमं विष्टोरे पवक स्वाहा ओम भस्व स्वभव स्वाहा देवम गत्ता देव सर्वदेव गत्ता देवदेव प्राधावे దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే
కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరుదేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియుడు శ్రీశాస్త్రదాన విగలం విగలాపడే భూయా నమాల గుణే గూఢం ప్రదల్లాం శ్రీ విఘ్నదే నమః. అస్య పదాదిరారాయణస్య అచందావరక్తా ప్రియమాణస్య మహాజలాలస్య మధ్యే పరబ్రహ్మవాణానాం వినేకకోటి బ్రహ్మాండానాం ఏకదే వ్యక్త మకదహంగార ప్రదీయత్తేజమయ రాగాసాత్మకైరావృతే అత్తమయ బ్రహ్మాండ మండలే ఆదాయ బ్రహ్మాండ ప్రవేక్షణాగ్రే స్వతద్వేట్టవపెట్టస్య అతల వితల సుతల హృదయ విహీదల సప్తపాదాస్వాపలే భోలాగ భవర్లాగ భర్లాగ బహల్లాగ జలాలాగ తపాలాత్తలోకాగ్రత్వాగస్య అదవాగే మహాలాలాయవారస్య పరిణాజక్షేరస్య సహస్రపడాపణ మండల మండలే అష్టదగ్దండాదండాదంబదే లోకాలోకాదలవదే నమనలాత్తేవరవదే జంబా ప్రక్ష సప్తార్ధేవర్ధేవదే మహాకాంతాదే సప్తవాదే ఏమకోటా గ్రౌదాదట్టదే ఇంద్రప్పలాబ్దగే హరిపీఠ కింబర ఐరావతార ఇంద్రప్ప సబలగ పాణ్యల్ల స్వరగే పంచాదత్వాద విషయంలో భమండలే అఖండాబ్దగే జంబాద్దేవే భారతవర్ష భరతఖండ దండకారణ్యే ప్రతాపద క్షేత్రే సమభావత్తరేఖాయాః శ్రీరంగవిగ్భాగే కిట్టాకావేర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగ క్షేత్రే వెంకటాచలే దశవార్వేణాం తథా పరేఢాం తద్వంశ్యాలాం పతాళాం శరకాల వ్యక్తేరి ఆవాద ప్రమాద సంవాద వైకుంఠాత్మలోకేఢం సారప్య సామ్యప్య సాయుజ్య పదవిమాక్షోద్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రయత్యర్థం చదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రార్థ మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నోక్త ప్రకారేణ వరీయుక్త ప్రకారేణ ఏమాధ్రే కన్యాధవళ ప్రాప్త్యర్థం కన్యాదానంగారేష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనాగవాడ బ్రహ్మాండ నాయకస్య ఆనంద కళ్యాణకల గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య చంగవేదాంగల కోగోడ ప్రకాశస్య శ్రీమదా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఘాగవాక్త ప్రకారేణ ఆంగీర్త భారపద్ద భారద్వాజ త్రయాడయ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య పంచవద వేదాల ప్రవర్తమానస్య ప్రవర్తోత్సాహపదానస్య భవ ప్రవాదయానస్య శివహట్టాః పరబ్రహ్మాణత్రే ఆంగీర్త భారపద్ద భారద్వాజ త్రయాడయ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్తాడబోధస్య బలప్రవిగమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రగమనాభ్యాదవదాత్ ఉత్తస్వాదస్య భగవతः సంగ్రహావతారస్య శ్రీమహావిష్ణోః పరమాదదేవ సమ్మణ పౌత్రాయ ఆంగీరత వార్పత్త భారద్వాజ శ్రీయాడయ ప్రధాన భారద్వాగోత్రోద్భవస్య సహస్రాపాదానందస్య శ్రీమహావిష్ణోః ఆజయమ్మణ పుత్రాయ ఆంగీరత వార్పత్త భారద్వాజ త్రయాడయ ప్రధాన భారద్వాగోత్రోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ కిరీటకారకయోర దివ్యాపణ భూషితాయ ప్రబల పారిదాతాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరాయ దివ్య మాల్యోగ శోభితాయ ద్విజావతారాయ స్వర్ణ గడవాగడ రూఢాయ అచందాపేత్తయౌవర స్వభావలాకల్ల తోషావయ రత్నాకరాయ
అఖిల శాఖాధ్యాయులో అఖిలాగ పవిత్రగాత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాధో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదసామాదవళ సకల వేదాధ్యాయనే భాగవత్సవళ ప్లవాళ అవరంజాళయ ప్రవరామద భార్గవగోత్రాద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టోః శ్రద్ధాంజలకయోర పాధారవిందాం శ్రీ మహావిట్టోః పక్షశ్రవ నివాదనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికాం యమో శ్యామలాంగే ఉత్తరే నక్షత్రే కన్యారాఘో జాతాం అయోనిజాం మృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవీనాం నేం ఇమాంగల్యాం వృణీమహే దాస్యామే యుద్ధసామానవళ సకల వేదాధ్యాయనే కాత్సవస్థాయద్వేత్రాడే ప్రవామద కాత్సవగోత్రాద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టోః శ్రోత్రాంగదకయోర పాధారవిందాం శ్రీ మహావిట్టోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మికా యమో శ్యామలాంగే రవదే నక్షత్రే మేధాసో జాతాం అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పవలయాం ఇమాం భూదేవీనాం నేం ఇమాంగల్యాం మణీమహే దాస్యామే కళ్యాణకరం మల్లాకడగా ప్రబోధ దాస్యావేష్టం ప్రబలోకాదగేయ కళ్యాణకరంకడా సాబ్దే సుధీరాయ మేదే ప్రేలోకం ప్రేత్సామే దేవోహోతేజ్యే విశ్వంబర సర్వోదా ధక్ర సర్వదేవతాః మాంగళ్యాం ప్రదాస్యామే శ్రీనాథ కమలాపదే కన్యాధార వర్తస్వర్తోహత్రే భవంతవహాందోడగన్నంతో ప్రజాపతే శ్రియాంబదః తుర్కయోరదదాత్సమో కామస్వృత్తివానందో తస్యాగ్నే భాజయేగమా మోద ప్రబోధానందః తుర్కయోర్నికితత్సమః శుద్ధవకామశ్రుప్యారే దక్షిణానాం ప్రదగ్రహే ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం దర్శించాము. అగ్నిదేవుడు సమస్త యజ్ఞములకు పురోహితునిగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మనం వేదాలలో గమనించవచ్చు. ఋగ్వేదంలో, అధర్వణ వేదంలో చక్కగా అగ్నితత్వం ఎలా ప్రకాశించబడుతూ ఉన్నది, అగ్నిదేవుని యొక్క బాధ్యత ఎంత ఉన్నది ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలన్నింటిలో కూడా అనే విషయాన్ని మనం వేదాలలో తరచి చూస్తే అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడై, మనందరి యొక్క జీవితాలను పండించేటటువంటి వాడై, వెలిగించేటటువంటి వాడై, మన సంకల్పాలకు సహకరించేటటువంటి వాడై మనకు దర్శనమిస్తాడు అగ్నిదేవుడు. కాబట్టి అలాంటి అగ్నిదేవుణ్ణి మనం ఎంత చక్కగా మనం ప్రతిష్టాత్మకంగా, హృదయపూర్వకంగా, ఆవాహనపూర్వకంగా, సద్భక్తిపూర్వకంగా వెలిగించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నదో మనం గమనించాలి. ఇది ఏ వేదం. కాబట్టి వైదిక స్పర్శతో వైఖానస ఆగమోక్త రీతిగా ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం మనం ఈ చక్కనైనటువంటి అభిజిత్ లగ్నంలో. అలాంటి దివ్య పురుషోత్తముని యొక్క లాలిత్యభరితమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ మనందరి పట్ల ఎంతో బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు పరమాత్మ. కాబట్టి ఎవరికి చేయవలసినటువంటి న్యాయం వారికి చేస్తూ, ఎవరికి ఏమేమి కావాలో స్వామివారికి స్వయంగా అవపోసన పట్టినటువంటి వాడై, తనంత తాను ఆ యొక్క భక్తుల రూపేణ అనేక రూపాలుగా ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను అని పరమాత్మ సెలవిస్తూ ఉన్నారు. మరి అలాంటి మనం ఏ రకంగా ఆరాధించినా స్వామికే చెల్లుతుంది ఆ యొక్క దివ్యమైనటువంటి పిలుపు. కాబట్టి మనం దివ్యమైనటువంటి పిలుపుగా ఎప్పుడు మార్చుకుంటామో దివ్యమైనటువంటి అనుగ్రహంగా పరమాత్మ నుంచి మనకు వచ్చే ఫలితం ఆ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని చక్కగా మనం సభక్తిపూర్వకంగా వేదమంత్రాల స్వరూపంగా భావించి మనం ఇక్కడ అగ్ని ప్రతిష్టాపన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు
స్వామివారికి దివ్యలీలా వినోదభరితుడైనటువంటి స్వామివారు సచ్చిదానంద పరబ్రహ్మగా మనందరిలో కూడా మనందరి హృదయస్థానాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ హృదయస్థానాన్ని అధిష్ఠించినటువంటి మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి పరమాత్మ మన హృదయస్థానాన్ని అధిష్ఠించాలి అంటే మనం ఏం చేయవలను అనేది ఆలోచిస్తూ ఉండాలి. అంటే స్వచ్ఛత, పవిత్రత, ధర్మం, సత్యం, భక్తి, జ్ఞానం ఈ పదార్థాలను పరిమళ ద్రవ్యాలుగా మరల్చి స్వామివారికి సమర్పిస్తే చాలు. ఇందుకోసం మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉన్నదా అని ఆలోచిస్తే అసలు పరమాత్మ కన్ను తెరిచి మూసే లోపే మోక్షం వచ్చేటటువంటి అవకాశాన్ని తీసుకోగలడు ప్రతి జీవుడు. ఆ అవకాశాన్ని మనకు మనం ఇచ్చుకోవట్లేదు. కాబట్టి అంత సులభమైనటువంటిది ఈ యొక్క మోక్ష మార్గం అనేది, భగవంతుని అనుగ్రహం అనేది అంత సులభమైనప్పటికీ అంత నిష్ఠతో చేసేటటువంటి హృదయము, మనసు మనకు కరువు అవుతున్నాయి. ఇదిగో దర్శిస్తున్నాం కళ్యాణం, మాంగళ్య సూత్రధారణ సుముహూర్తం ఆసనమైనది. దర్శించండి అందరూ. ఓం నమో వెంకటేశాయ. మంగళసుదారంగురోవే ప్రజాపతిస్వామకో రాజార్వదయాదండయోవే ధాన్యరబ్దండ తాంగత్తే కురుదా అదగసేతాధా వేత్రే. మంగళధారవత్తస్మృతవందభాందోరగంగంత సందాయంజామేజయ ప్రజామాయుర్ధనంజరోజరోజపాన శోభన శోభవాణ కళ్యాణ వివేత్తవయత్వేన్ దేవానాగం ధేనగం సుటకామలవత్పరంగం స్వామం వివదో క్షేమోత్సనః. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మనయునాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి అసేదే సోదోవాలం బ్రహ్మాండాయ శివాభాద్రవా స్వాభ వివాహోత్సకన్మాంగో ఉపాధరోగ్రో ప్రధానమం కలిషే
सरस्वते प्रेतमुपगे वादनेपदे तां विश्वस्य बोधस्य प्रकायामस्य ग्रहः त्रिप्रागदे भोगत्पाय सम्मयापत्य जयेत्तेर्यदादः अघोरक्षरोपदभ्य समनाः स्वच्छाः हिमालयाजाला उपासवर्तगणान्मव तुभ्यं जगन्ननाथ अग्निर्नार्वग्नो देग्डोलाजालामुले दीर्घायोत्तमेपदरेरं यादयो मम स्वाहा आदित्यमस्मारहस्ते उत्पग्धस्थिरावलट्टपदन्नद सकसवदायितः प्रथमकप्रामुख्यावेदगामयपकन्दाजनययो हिमालयाजालावपासवर्तगणान्मव तुभ्यं जगन्ननाथ अग्निर्मुल्लद यल्लार्वभ्यो देग्डोलाजालावपन्दे दीर्घायोत्तमेपदरेरं यादयो मम स्वाहा आदक्षेमस्मानवस्तेवत्तग्धस्थिराभव अपदट्टप्रदन्नद सकस्वप्रदनायतः प्रथमकप्रामुख्यावेदगामयपकन्दाजनययो सरस्वते प्रेतोपगेमादरेपदे तां दाविश्वस्य भूतस्य प्रकायामस्य ग्रहः हिमालयाजालावपासवर्तगणान्मव तुभ्यं जगन्ननाथ अग्निर्मुल्लद यल्लार्वभ्यो देग्डोलाजालावपन्दे दीर्घायोत्तमेपदरेरं यादयो मम स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा अधिदेवो गच्छ देवं गच्छ देवदेवप्रादावे सर्वप्रायस्तार्थो देवदेवटोम विषे देवलस्वादेवलस्वादेवलस्वादेवप्रभा ओम देववन्दनदेवप्रभुया सत्ता स्वाहा इदमट्टवरक्रमे त्रेदादोर्द्वारे स्वाहा देवदेवजकटोद्गबालम्यम स्वाहा कर्मेन्द्र सत्य स्वाहा तद्विष्टोः परमदंसादेव स्वाहा तद्विप्रादोर्मण्डवाजाग्रवांग दशमटोर्यत्र स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा अधिदेवो गच्छ वट्टादन्तहोमं गैषे अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्य देवताभ्य स्वाहा सर्वत्रैवादिट्टो स्वाहा वास्तवय स्वाहा यन्मात्पुरम् इन्द्रादो अग्निरत्प्रदागा देव स्वाहा पुनर्नक्षत्रात्मनो स्वाहा इष्टेभ्य स्वाहा इष्टेभ्यो स्वाहा स्वाहा सप्तग्रहत्वा प्रियाले सप्तहत्वा प्रदात्मले सप्तहरिरावृत्साकृते स्वाहा ऋतुदार वद्दावट्ट प्रियाले प्रदाप्रजापते स्वाहा अग्निर्भक्तक स्वाहा वेदभक्तक स्वाहा देवभक्तक स्वक्तक स्वाहा अग्निर्जन वेद जनन्दो जनप्रवेदनक स्वाहा समङ्गां मृडादन नमस्ते सर्वदेव सेवर देववृन्दान् जवोत्साहा पूर्णागतमत्तवान् जोहोदे सर्वमय पूर्णागते सर्वमेवाप्रोदेवयो पूर्णागते स्यामप्रतिष्ठति स्वाहा आद्यशेषो इन्द्राय जगोमि स्वाहा सप्तात्मनादाय अग्नित्रपदो वेदत्रपदो देवत्रपदो पृथ्वीत्रपदो ब्रह्माद्य आश्रिप्यल्लाम् अधिधर्मं गच्छानुदेव सर्वदेवताप्रादावे आवाय सर्वान् देवान् यदा ददात्तान् मृष्टापयामय पवित्रमे वयात्वाः पूर्णपदपूर्णमे वयात्वाः आच्यां दक्षिणाय उदक्षिणाय पश्चिमदप्रवया दक्षिणप्रवोत्तर पश्चिमोत्तरपदे दक्षिणोत्तरपदे उत्तरपदे प्राच्याविट्टो सर्वदे सर्वान् पदवाक्य गृन्दव सज्जाद्यत्रोक्ष्य
నేత్రోక్ష్య ఆప్యాయం ఆప్యాయం దామ త్రివంగ చదోట్వేరే స్వాహ శుద్ధాంతాం శుభదరో శుద్ధాంతాం దేవదర బోధపాదపత్వోగ్రపాలభ్య త్రయాయుధం జవదగ్నే కశ్యపత్రయాయుధో దేవరాత్రయాయుధం తన్మాత్రయాయుధో జయద్గాయత్తాయ సతాయ బలాయ సతంజవర్తతే త్రయాయుధో ఆ బాగట్టావే ఆ బాస్తాన బాగ్యాదాదర మెహరణ చక్ర అవసర భారత సత్యమాదే వేరః ఉదదేర బాదాద పాం చక్రయ జమద ఆపో జలయ దాదరః सर्वं श्रीमन् नारायणाय प्यावे सर्वं श्री श्रीपादार्पणवतो सर्वं श्रीकट्टार्पणवतो ब्रह्मेण महादेवाय नमः प्रणपाद्यप्रणवाय अग्निपीठार्वः प्रणपाद्यप्रणवाय यजावः आज्ञावहं निवेदयामि गुलाबहारं समर्पयामि ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి లాజహోమం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి లాజహోమాన్ని దర్శించాము. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. సభక్తిపూర్వకంగా అమ్మవారి వైపు నుంచి కూడా చేసేటటువంటి కొన్ని కైంకర్యాలలో భాగంగా, కొన్ని హోమాలలో భాగంగా లాజహోమం కూడా ఒకటి. అత్యద్భుతమైనటువంటి స్త్రీ పురుషుల దాంపత్య జీవనం ఒక పునాది వంటిది కళ్యాణ మహోత్సవం. అంటే ఈనాటి అన్యోన్యత ఎలా ఉన్నదో జీవిత పర్యంతమంతా కూడా అలాంటి అన్యోన్యత, ప్రేమానురాగాలతో నిండి ఉండాలనేసి ఈ దివ్యమైనటువంటి కైంకర్యం అగ్నిసాక్షిగా నిర్వహించబడడం అనేది గొప్ప వైదిక యజ్ఞం. అలాంటి భాగంలో లాజహోమం కూడా ఒకటి. శ్రీవారు బాగుండాలని అమ్మవారు చేసేటటువంటి గొప్ప యజ్ఞం లాజహోమం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. అనేక రకాల చపలత్వంతో, అనేక రకాల విన్యాసాలతో, అనేక రకాల కర్మలలో, అనేక రకాల భావజాలాలతో, సంకల్పాలతో నడుస్తూ ఉన్నటువంటి జీవుడు కొబ్బరి నీళ్లు ఏ విధంగా ఆ నారికేల జలం ఎంత శుద్ధంగా సుప్రకాశంగా వెలుగుతూ ఉంటాయో, అంత పరిమళంగా ఉంటాయో, అంత పవిత్రంగా ఉంటాయో, మనం కూడా అనేక అవస్థలలో ఉండి అనేక రకాలుగా చపలత్వంతో ఉన్నప్పటికీ కూడా శుద్ధత్వము అనేటటువంటిది ఏమాత్రం చపలం ఉండకుండా, అంటే చెరకు గడ అనేక రకాలుగా వంకరలు ఉన్నప్పటికీ మాధుర్యంలో మార్పు ఉండదు కదా. అలాంటిదే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చెరకు గడ ఎన్ని వంకరలతో ఉన్నా మాధుర్యం మారకుండా ఉండునట్లే మన జీవుని యొక్క అనేక అవస్థలు ఎన్ని వంకరలుగా ఉన్నా పవిత్రత లోపించకుండా ఉండాలి. అదే పారమార్థిక చింతతో కూడినటువంటి సాధన. ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అనేటటువంటి ఒక అసామాన్యమైనటువంటి ఒక అర్థ సమాసాన్ని స్వీకరిస్తూ అలాంటి దివ్య క్షేత్రాన ఆ క్షేత్రాన్నే వేదికగా మరల్చుకొని స్వామివారు దివ్య లీలా పురుషోత్తముడై కళ్యాణ చక్రవర్తిగా గాంచుతున్నాడు. మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నారు. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాలలో భాగంగా ఆ మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పించినట్లే భూదేవి అమ్మవారికి కూడా సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. దీనిని దండలు మార్చుకోవడం అనేటటువంటి పద్ధతి మన వాడుక భాషలో అంటూ ఉంటాం. కాబట్టి చక్కగా
ఎంతో హుందాతనంతో ఉండేటటువంటి కైంకర్యం ఇది. అంటే ఎంతో ఆహ్లాదభరితమైనటువంటి కైంకర్యం ఈ దండలు మార్చుకోవడం అనేటటువంటి ప్రక్రియ. రకరకాల పుష్ప విశేషాదులన్నీ కూడా పోటీ పడుతూ స్వామివారి మెడలో నేనుండాలని పువ్వులు ఏ విధంగా ఒకే చెట్టుకు పూసినప్పటికీ ఈ అవకాశం నాకొస్తున్నదా అని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ పూరణకు సిద్ధింపబడి పువ్వులు ఎక్కడెక్కడి నుంచో స్వామివారి మెడలోకి వచ్చాయంటే మన జన్మలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో స్వామివారి పాదాలకు చేరుకోవాలి కదా. అలాంటి వైరాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో భక్తాదులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో భాగంగా భక్తుల యొక్క ఉత్సాహం అందరిలోనూ ఒకేలా ఉన్నది. కాబట్టి అక్కడ అనేక మంది ఉన్నారు అనే చెప్పు కంటే కూడా అనేక మంది ఒక్కటిగా ఉన్నారు భక్తాదులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో. ఇప్పుడు అక్షతారోహణ. అక్షతలు అంటే చిన్న చిన్న భాగాలుగా లేకుండా సంపూర్ణమైనటువంటి బియ్యపు గింజలను అక్షతలుగా మార్చి స్వామివారికి ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నారు సభక్తిపూర్వకంగా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి చక్కనైనటువంటి దివ్యమైనటువంటి సంకీర్తన పద ప్రక్రియతో ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని వీక్షిద్దాం, అందరం తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.